హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ భృంగావళీచమకరంద సరసాను విద్ద జంగారగీత నినదై సహసైవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది. చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికాయి, అందులో ఉన్న రసం తాగుతున్నాయి. నీకు వినపడలేదా వెంకటేశ్వర, నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉన్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనె పట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చైతత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని చెప్పరు. ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్న, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి. దానికి సుందరకాండ పారాయణ, సుందరకాండ శ్రవణము, సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు. సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే. అందుకే మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంతకాలమే. రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంతకాలమే. రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు. రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు. అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు. అందుకే ససాగరమానాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంసకారండవా కీర్ణాహమాపి పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం నుంచి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.